హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే ఒక గ్లాసు బియ్యం అనమాట ఫ్రెండ్స్. చూడండి, నానబెడతాకి. ఇదేంటంటే గోంగూర పులిహోరకు అనమాట. ఇది పొయ్యి మీద పెట్టేసాను అనమాట. చూడండి, ఒక గ్లాసు బియ్యం కడిగేసి వాటర్ పోసేసి సరిపడా వాటర్ పోసేసి ఇది పొయ్యి మీద పెట్టేసాను అనమాట. ఇది కుక్ అవ్వాలన్నమాట. రైస్ అనమాట. ఇది అన్నం అంతా కూడా ఉడికిపోయింది అనమాట. రెడీ అయిపోయింది రైస్. మామూలుగా అన్నం వండుకున్నట్టు వండేసుకున్నాం. దాని మీద ఏంటంటే కొంచెం నూనె కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, 2 గరిటెలు నూనె పోస్తాం అనమాట రైస్ మీద. అంటే ఇది 1 గ్లాసు రైస్ అనమాట. కడిగేసేసి మామూలుగా రైస్గా వండేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి అనేసి ఈ విధంగా రైస్ అంతా కూడా ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది 2 స్పూన్లు ఆయిల్ పోసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి ఈ రైస్ని. ఇది గోంగూర పులిహోరకు కదా ఫ్రెండ్స్. ఇది 1 గ్లాసు బియ్యం అనమాట. ఇది పొంగొచ్చింది అనమాట. ఎసరు మూత తీసి ఈ విధంగా కదుపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఫ్రెండ్స్, ఇది అంతా కూడా రైస్ అంతా కూడా వైట్ రైస్ ఉడికిపోయింది అనమాట పులిహోరకి, గోంగూర పులిహోరకి. ఫ్రెండ్స్, ఇది కట్టున్నారు గోంగూర అన్నమాట. గోంగూర పులిహోరకి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇదంటే గోంగూర కాడలు కట్ చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఈ విధంగా కట్ చేయాలన్నమాట గోంగూరని పులిహోరకి. గోంగూర అమ్మ కడుగుతున్నారనమాట. 1 కట్టున్నారనమాట గోంగూర అనమాట ఫ్రెండ్స్. ఇది గోంగూర పులిహోరకు అనమాట. ఇది కడిగేసి ఎలా పెడితే ఇందులో వాటర్ అంతా కూడా కారిపోద్ది కదా ఫ్రెండ్స్. గోంగూర పులిహోరకి తాళం పెట్టాకి పొయ్యి వెలిగించేసి దాని మీద మూపిరి పెట్టేసాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, దానికి కావాల్సిన తాలింపుకి అనమాట ఏంటంటే ఎండుమిరపకాయలు, ఆవాలు, శనగబద్దలు, మామూలు మినపప్పు అనమాట ఫ్రెండ్స్. అవి పుట్నాల పప్పు అనమాట. ముందుగా ఆయిల్ పోసేసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, కరివేపాకు కూడా తాలింపుకి. పచ్చిమిరకాయలు కూడా కంపల్సరీగా కావాలన్నమాట. పులిహోరలో కలుపుకోవాలి అన్నమాట. ముందుగా కట్ చేసేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ పచ్చిమిరకాయలు కూడా అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వేసుకోవాలన్నమాట. మన తినే ఘాటుని బట్టి ఫ్రెండ్స్. ఇది పచ్చిమిరకాయలు ఇదంతా తాలింపు దినుసు కూడా కాగిన ఆయిల్లో వేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, శనగబద్దలు, మినపబద్దలు, ఆవాలు, ఎండుమిరకాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇందులో వేసింది. జీలకర్ర అలాంటివి అయితే వేయలేదు. ఈ పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇవి కూడా వేసేసుకోవాలన్నమాట. అంటే పచ్చిమిరకాయ ఎండుమిరకాయ 2 ఉపయోగించాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏ పులిహోరకైనా ఇట్లా ఉపయోగించాలన్నమాట. పూలు వేసేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలన్నమాట. ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట పల్లిపప్పు ఫ్రెండ్స్. ఇది ఆయిల్ కాగింది ఫ్రెండ్స్. చూడండి, అందులో
పల్లిపప్పు వేస్తాం అనమాట. చూడండి, అది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్లో తాలింపుకి. పులిహార ఏ పులిహారకైనా ఫ్రెండ్స్ ఇది ఎక్కువ పల్లిపప్పులు వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇవన్నీ కూడా ఏగిపోయినాయి కదా పల్లిపప్పు, దాన్ని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలన్నమాట తీసి పులిహోరకి. గోంగూర కూడా కడిగి పెట్టాం కదా, వాటర్ అంతా దిగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ రెడీ అవుతుంది దీని యొక్క తాలింపు గోంగూర పులిహోరకి. చూడండి, కూడా కడిగేసి వేస్తాం అనమాట. ఈ తాలింపులోనే కంపల్సరీగా కరివేపాకు కూడా ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు గోంగూర కూడా వేసేస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి అమ్మ, ఈ తాలింపులో కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా మగ్గిపోతుంది అన్నమాట ఆయిల్లో, ఈ తాలింపులో అన్నమాట. ఈ గోంగూర ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నారన్నమాట. అంటే అదంతా కూడా కుక్ అవ్వాలి కాబట్టి ఫ్రెండ్స్. ఇది గోంగూర ఇదంతా కూడా గోంగూర అంతా కూడా ఈ విధంగా కుక్ అయిపోయింది అన్నమాట తాలింపులో. ఇప్పుడు ఇది కట్టేసి రెడీ అయిపోయింది అనమాట. రైస్లో కలుపుకోవాలన్నమాట. ముందుగా రెడీ పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా వండి, దాంట్లో అనమాట. పులిహోర కలుపుకోవడానికి అన్నాన్ని రెడీ పెట్టుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, రైస్ ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఒక గిన్నెలో, ఎడలపైన గిన్నెలో రైస్ పులిహోర కలుపుకోవాలంటే రైస్ అంతా కూడా తీసాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో తగినంత సాల్ట్ కూడా కలిపేసుకున్నాం. రుచికి సరిపడినంత ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఈ విధంగా ఈ రైస్ మీద వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పులిహోరకి ఇట్లా ఫ్రై చేసుకుని అట్టి పెట్టుకున్న పల్లీపప్పులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా వేసేసుకున్నాను అనమాట. అయిపోవచ్చింది రెడీ రైస్. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకుంటున్నాం పులిహోర, గోంగూర పులిహోర. కానీ చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది టేస్ట్ చూసాను నేను, అమ్మ పెట్టారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది గోంగూర పులిహోర. ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది గోంగూర పులిహోర. చూడండి, చూస్తాకే చాలా బాగుంది. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. గోంగూర పులిహోర అన్నమాట ఫ్రెండ్స్. ఇది గోంగూర పులిహోర ఫ్రెండ్స్. ఇది మామూలుగా లంచ్లో తినచ్చు, బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు.